ఈయన వెళ్తేప్పుడు గురువు గారు చెప్తారు, దారిలో ఏం జరిగినా పాజిటివ్గా ఉండాలి, నువ్వు ఓవర్ రియాక్ట్ అవ్వకూడదని చెప్తారు. మన జీవితంలో ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు, చాలా బాగుంది ఇంగ్లీష్లో, అది గుర్తున్న బట్టి చెప్తాను. వరల్డ్ మే బి యాక్ట్ ఎనీవే. ఎవరు డ్యూటీ ఎవరు చెప్పారు? మన గౌరీ గోపాల్ ప్రభు చెప్పారు, అద్భుతం, అది మేము అండర్లైన్ చేశాం. చాలా బాగుంది, నేను ఉన్నట్టు గుర్తు చెప్తాను. ఎంత బాగుందంటే, ప్రపంచం ఎలా అన్నా ఉండదు, యూ కెనాట్ కంట్రోల్ ద వరల్డ్, బట్ యూ కెన్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. గోడ మీద రాయాలి. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్, యూ కెనాట్ కంట్రోల్ ఆల్, బట్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఎంత మంచి విషయం అది. అలా ఇతను వెళ్తుంటే ఓ పెద్ద ఎద్దు, తెల్లగా, దాని మీద ఒక తెల్లని పురుషుడు, చాలా ఎత్తు. ఈయన ముందు ఆగింది, ఈ దండం పెట్టాడు, ఆయన దిగాడు, ఆ ఎద్దు పేడేసింది. ఈ పెద్ద ఆయన తినేమన్నాడు. మనమైతే మొహం అలా పెడతాంగా, కానీ గురుగారు చెప్పారుగా, తినేసాడు. అయిపోయింది, దండం పెట్టాడు, వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నా రాజుగారిని అంటే, అందులో నువ్వు చదివినట్లు ఆ బ్రీఫ్ ఉంది, వివరం లేదు. రాజుగారిని అలాగ మా గురువుగారి భార్య ఇవి మొదలాలు తెమ్మన్నారు అంటే, మీరు మా ఆవిడని అడగండి అని చెప్పాడు. లోపలికి వెళ్తే ఎవరికి అనబడాల. ఈ ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు, మనం కొంచెం స్థిమితం ఉండాలి. ఎవరు లేరు అక్కడ, నువ్వు నాతో జోకులేస్తున్నావు అని ఏదేదో అనేసాడు. అలా మాట విరిగిపోయింది, ఒకరు కూడా చేపలేదు. అప్పుడు రాజుగారు అన్నారు, ఏమండి మీరు ఋషులు, నేను అనకూడదు, పవిత్రులైన వారికి మాత్రమే నా భార్య కనబడుతుంది అన్నాడు. చూసావా మొహాలు పెట్టాడు, వినయంగానే చెప్పాడు. గొడవ అయిన తర్వాత కూడా, మీరు ఋషులు, నేను మిమ్మల్ని అనకూడదు, కానీ మా ఆవిడ పతివ్రత, పవిత్రులైన వారికి మాత్రమే కనబడుతుంది అంటాడు. ఇంకా దెబ్బ తగిలింది కదా, ఒక దెబ్బ. ఆలోచించాడు, ఎక్కడ తేడా జరిగింది. అలా ఆలోచిస్తే, ఓహో ఇందాక ఆ పేడ ప్రసాదం, అది పేడలా ఏముండదు, పాయసంలాగే ఉంటుంది. అది శివుడి యొక్క నందీశ్వరుడి, ఇది ఒక ఏమంటారు పరీక్ష అంతే. శ్రద్ధ కూడా అంతేగా పండు విషయం. అలాగా అతను బాగా రివైవ్ చేసుకుంటే, ఓహో మనం ఏదన్నా తిన్నాక ముందు వెనక ఆచమనం చేసుకోలేదు, ఆ దోషం ఉంది అని నీళ్ళు అడిగి ఆచమనం చేసుకున్నాక మళ్ళీ లోపలికి వెళ్తే ఆవిడ కనబడింది, ఆ కుండలాలు ఇచ్చింది. వచ్చేటప్పుడు ఆవిడ చెప్పింది, వాడు ఎదురు చూస్తున్నాడు జాగ్రత్త అని, తక్షకుడు. సరే మొత్తానికి ఈయన స్నానానికి వెళ్ళాడు. అప్పుడు వాడు పట్టుకుపోయాడు, వెనకాల వెళ్ళిపోయాడు, ఆ తోకట్టుని వెళ్ళిపోయాడు, నాగలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక తెచ్చుకున్నాడు, కానీ ఆ పగ ఉండిపోయింది. తర్వాత కాలంలో జనమేజయ మహారాజు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం అదే ఈ సర్పయాగం ఈయన ఆధ్వర్యంలో చేశాడు. ఈ ఉదంకోపాఖ్యం ఇంకా ఉంటుంది, కానీ ఈ స్మాల్ ఎపిసోడ్ ఏమిటంటే, తత్తరపడదు, వెనక్కి తెచ్చుకోలేదు. అందులోనూ సముజ్జీలైన వాళ్ళతో అసలు పడకూడదు. అందులో రాజు అంటే రజోగుణం కలిగి ఉంటాడు, వాడు ఏమన్నా చేయగల సమర్థుడు. తర్వాత రాజు ఏమవుతాడన్న తర్వాత విషయం, వాడు ఏదో చేసేస్తాడుగా మన ఇప్పుడు, అవునా? తర్వాత వాడు ఏమవుతాడు, మనమైతే ఏదోటి అయిపోతాం, ఇప్పుడు మళ్ళీ పాడైపోతాడు. అందుకే రాజు విషయంలో తత్తరపడి ఎటువంటిది చేస్తే, మీరు చూడండి లవకుశ భద్ర నిర్భయంగా చెప్పు అంటాడు రాముడు. అంటే ఆయన ఏడుస్తాడు చెప్పలేక, నాకు ప్రజాక్షేమమే ముఖ్యం, వ్యక్తిగతం కాదని రామచంద్రమూర్తి చెప్తాడు. ఆయన చెప్తాడు. తర్వాత సినిమా మనకు తెలుసు. అంటే రాజు ఏమన్నా చేయగలిగేటువంటి గుణం ఎందుకు ఉంటుందంటే, రాజు పొజిషనే రజోగుణం కాబట్టి. రాజు అంటేనే రజోగుణం కదా, రాజరికం అంటే. మీరు భాగవతంలో అక్కడి నుంచి అలా వచ్చేస్తే, ధ్రువుడు 6 ఏళ్ల వయసు ఉంటుంది, బహుశా 5.5-6 ఏళ్ల వయసు. ఆ పిల్లవాడు అడవికి వెళ్తాడు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారితో. ఆ వెళ్ళేటప్పుడు నారదుడు, బాబు ఎక్కడికంటాడు అంటే, ఇలా మా నాన్న
ఒళ్ళో కూర్చోబోతే మా పిన్ని లాగి పడేసింది. సో నాకు మా నాన్నకంటే పెద్ద రాజ్యం వస్తే నా మాటకి వాల్యూ పెరుగుతుంది, అందుకని నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను విష్ణుమూర్తి గురించి అంటాడు. అంటే నారదుడు అంటే ఇంట్లో ఏదో చిన్న చిన్న ఇష్యూలు జరిగితే నువ్వు ఇలా ఇంటర్నేషనల్ ఇష్యూ చేయకూడదు, నేను మాట్లాడతాను మీ నాన్నతోరా అంటాడు. మీరు భాగవతంలో ఆ డైలాగ్ ఎలా ఉంటుందంటే, ఈ పిల్లోడు సరళ కోపం వచ్చేసి ఏమంటాడు తెలుసా, సార్ మీరు ఏదైనా హెల్ప్ చేస్తే చేయండి సార్, లేకపోతే మీరు హైవే అటువైపు ఉంది వెళ్ళిపోండి సార్, నా పని చేసుకుంటాను. నాదుడు ఏమంటాడు తెలుసా, అహో రాజన్య బాలక అంటాడు. క్షత్రుడి కొడుకువి అని భాగవతం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, ఓ పాము తోక మీద కర్రతో ఇలా పొడిస్తే ఎలా లేదంటారు, సాధారణ మనిషి అలా లేచాడంట 6 ఏళ్ళ పిల్లడు. అంత ఉంటుంది ఆ వంశము, ఆ లక్షణాలు అన్నమాట. అలా అహో రాజన్య బాలక అన్నాడు. మేము తర్వాత తెలుసు ఆయన వెళ్ళడం 6 నెలల్లో మొదటి 3 రోజులు, తర్వాత 6 రోజులు, తర్వాత 9 రోజులు, తర్వాత 12 రోజులు, తర్వాత 15 రోజులు ఒక్కోటి వదిలేస్తాడు తెలుసు కదా. ఆకు, పండ్లు, ఎండు, బెరడు, నీళ్లు, గాలి, అలా విష్ణు దర్శనం పొందినటువంటి ధ్రువుడు పెద్దోడైపోయాడు, రాజు అయిపోయాడు. రాజు అయిపోతే అలకాపురికి ఎవరండి అధిపతి? కుబేరుడు. కదా. ఈ కుబేరుడు మనుషుడు, యక్షుడు. వీళ్ళ తమ్ముడు ఉంటాడు, అతని పేరు ఏదో ఉంది. ఈ ధ్రువుడు తమ్ముడు ఉంటాడు, ఏదో పేరు. గొడవ అయితే చంపేస్తాడు. అంతే. ఎంత భక్తుడు విష్ణు దర్శనమైనడు కత్తి తీసి ఓచకొత్త వచ్చేది ఆ యక్షుడిని వాళ్ళ. గొడవ పెరిగిపోద్ది. పెరిగిపోతే వస్తాడు ఎవరు మన ఏం పేరు కుబేరుడు వస్తాడు. కుబేరుడు వచ్చి ఏమంటే అయింది, ఏదో అయింది, మీరు ఈ గొడవ ఆపేయండి, గొడవ పెంచుకోవద్దండి అంటాడు. ఆయన వెంటనే అలాగేనండి అంటాడు. అబ్బా ఒక్క మాటకి మీరు విలువిచ్చి యుద్ధం ఆపేశారు, మా వాళ్ళు ఏదో అన్నారు, మీ వాడు ఏదో అన్నాడు, ఏదో జరిగింది అటు ఇటు నష్టం, దీన్ని ఆపేద్దామండి అంటే వెంటనే ఆయన అలాగేనండి అని ఆపేస్తాడు. ఆపగా నేను సంబరపడిపోతాడు. వినాలని రూల్ ఏం లేదుగా, మీరు ఇచ్చిన లెక్చరు. అలా ఆనందపడిపోతే ఏమన్నా ఆనందంతో ఏదో వరం కోరుకోండి అంటాడు. వరం కోరుకోండి అంటాడు. ఇప్పుడు మన అడిగితే ఏం చేస్తాం చెప్పండి? మామూలు వాళ్ళు కుబేరుడు వరం కోరుకోమండి, ఏం చేస్తాం చెప్పండి? కుబేరుడు మన వరం కోరుకోమంటే మనం ఏం కోరుకుంటాం? అంతే కదమ్మా. బంగారాలు డబ్బులు ఏమి కోరుకుంటాం? దగ్గర ఉండేది అవే అడుగుతాం. మనకు తెలిసింది అది. కానీ ధ్రువుడు ఏమడిగాడు తెలుసా, సార్ నా భక్తి పాడైపోకుండా నాకు వరం సార్ అన్నాడు. భయం వేసింది ధ్రువుడికి, భయం వేసింది. భయం ఉండాలి భక్తుడికి, అందుకే తిడతారు కదా చిన్న భయం భక్తి లేకుండా పోయింది కదా అంటారు. భయం వేసింది. నేను భక్తున్ననే గర్వం, రాజుననే గర్వమే కదా, నేను తెచ్చిపోయాను, నా భక్తి పాడకుండా కాపాడింది సార్ అని దాన్ని పెట్టి సంబరపడిపోతాడు. అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, వాళ్ళ పిన్ని, ఆ మరణాలు అన్నీ అయిపోయినాయి, ఈయన పరిపాలన అయిపోయింది, అంతా అయిపోయి చివరి వచ్చేసింది. నేను సమయం అయిపోయింది. ఈ సమయం అయిపోయినప్పుడు ధ్రువుడు కొంచెం పొట్టుకుంటాడంట. సో విమానం వచ్చింది, పుష్పక విమానం. అదే కూర్చొని వైకుంఠం వెళ్ళడానికి విమానం వచ్చింది. విమానం వస్తే ఈయన ఎక్కడానికి అదే కొంచెం స్టూల్ ఉంటే బాగుండు అనుకునే టైంలో మృత్యుదేవ ఆవిడ టైం అయింది. ఆవిడ వచ్చింది. మీరు భాగవతం రాసుకోండి. మృత్యోమోత్త పదం అంటే పాదం. మృత్యు యొక్క టైంకి వచ్చే స్టూల్ లేదా అని ఆవిడ తల మీద కాలు వేసి అందులోకి ఇది కదా మృత్యుం చేయించడం అంటే కదా. మనం పోల్చకూడదు, కానీ ఇప్పుడు మళ్ళీ అక్కర్లేని చెత్తలో వెళ్ళాలి, నేను వెళ్ళను. వీళ్ళు పిచ్చి వాక్యానాలు కొన్ని ఉన్నాయి, నేను మాట్లాడాలి. 3 అప్సెట్ ఉంది. సో అలా లోపల ప్రవేశించాక అంటే సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను.
ఏదైనా లైఫ్ చివర సక్సెస్ రావాలి. ఇప్పుడు నువ్వు 5 రకాలు 6 రకాలు ఉండవు. ఆ సక్సెస్ ఏంటి? నువ్వు వండి తినడమే సక్సెస్. నువ్వు నీకు రాబడే వాళ్ళ నువ్వు తృప్తి పొందేది ఇప్పుడు అతిథికి తిన్నప్పుడు ఆనందపడ్డు. అలా మీకు మహాభారతంలో కూడా ఒకటి చెప్తాను, నోరు తెచ్చేది మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు ఈ సక్సీడ్ అన్నారు. సక్సెస్ ఏంటి? సక్సీడ్. కాలు లోపల పెట్టేసి కూర్చున్నాడు. ఏంటంటే డెస్టినేషన్ సార్. ఇప్పుడు ఇంక డల్నెస్ ఏముంది, కానీ నలుగురు ఉన్నాడు. ఈ నలుగురు ఉంటారు విష్ణువు దోతలు. ఏం సార్ నలుగురు ఉన్నారంటే, సార్ అసలు ఈ రోజున ఈ పొజిషన్ కారణం మా అమ్మ కదా సార్. మా అమ్మ సలహా ఇవ్వకపోతే నేను ఇక్కడ కూర్చుంది సార్. మా అమ్మకి అంటే సార్ అలా చూడండి అంటారు. దీనికంటే ముందుగా మనం వాళ్ళ అమ్మ వెళ్ళిపోతాం. అది సక్సెస్ అంటే. నేను ఇంకోటి చెప్తాను ఇలాంటి సక్సెస్. నేనైతే ఏడ్చాను, లైవ్లో ఏడ్చాను. మీరు చదవండి, అది అప్ టు యూ. మాతృపంచకం చెప్పాను. శంకరు బాధపడుతూ వాళ్ళ అమ్మ కోసం 5 శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్వధ అని ఒక క్రియ చేయాలంట. కానీ నేను అమ్మ నీకు అది కూడా చేయలేకపోయాను అని ఆయన బాధను వ్యక్తం చేస్తారు. అలాంటి వాడిని కన్న కడుపు కాబట్టి ఆవిడకి మోక్షం వచ్చింది. అలాంటిదే రమణ మహర్షి. ఎన్నో వేల జన్మలు ఎత్తారు మా అమ్మ. రాత్రి 8 నుంచి 8 దాకా, సాయంత్రం ముందు రోజు 5 నుంచి 8 దాకా అలా ఆవిడ మీద తలపై చేపెట్టి అలా ఆ కర్మలన్నీ ఆయన తీసేశారు. సక్సెస్ఫుల్ సన్స్ మేక్ సక్సెస్ఫుల్ మదర్స్. కూడా అసలు ఈ భూమి మీద ఇంకెవ్వరికి దక్కని క్రెడిట్ దక్కినవాడు ఎవరు? ఇదేం నెలంటే ఆషాఢమేగా. ఈ సారీ క్షమించాలి, మనసు అక్కడికి వెళ్తే మాసాలు అలా అవుతాయి. ఆషాఢంలో వచ్చేటువంటి ఏకాదశికి పండరీపూర్ వెళ్తారు జనం లక్షలు ఈ రోజు కూడా. అయితే అందరూ దేవుడు చూడడానికి వెళ్తారు, అది మనకు తెలుసు. మనకి ప్రభుపాద వారి గురువు గారు చెప్పారు, డోంట్ ట్రై టు సీ గాడ్, యూ బిహేవ్ సచ్ ఎ వే గాడ్ వాంట్ టు సీ యూ. నువ్వు దేవుడు చూడాలనుకో పెద్ద విషయం ఏం కాదు. ఎందుకని? దేవుడు రిచ్ కాబట్టి, నువ్వు పూర్ కాబట్టి, దేవుడు జ్ఞానం ఉంది కాబట్టి, నీకు తెలియదు కాబట్టి. రిచ్చోడు చూడడానికి మామూలువాడు ఎవరు పెద్ద గొప్ప ఉంది అందులో. టాపిక్ ఏం కాదు కదా. నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళి క్యాంప్ ఆఫీస్ దగ్గర నిలబడి ఎమ్మెల్యేనా అన్నీ పట్టుకుని పెద్ద టాపిక్ ఏముంది, గుంపులు పోయిందా? అదే సీఎం ఇంటికి కొడుతున్నాడు. ఇంక సందు ఊరు చెక్కికు బ్యాండ్ స్క్వాడు కార్లు ఇన్నోవా అన్నీ వచ్చేస్తాయి, పేపరు కెమెరాలు అన్నీ వచ్చేస్తాయి, ఇంటికి వచ్చేస్తాయి. అలా గాడ్ వాంట్ టు సీ. అలా ఉదాహరణ చెప్పారు. అందరూ పాండగం చూస్తున్నారు. మీరు లేదా పాండగం ఆ పాదాలు చూసాము సాపు అయిపోయినాయి. పని 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 అది గైపాటి గారి కోపం వస్తుంది. అలాంటిది మొట్టకండి అసలు మీరు మొహం పదకొడి చెప్తారు, ఉన్నవే చెప్తారుగా, ఉన్నవే చెప్తారు. సరే కొన్ని మనకి కుదరని మీరు పక్కన పెడితే. సో నేను కూడా వెళ్ళాను, తల తీసుకెళ్ళి అక్కడ పెడతారు. మీరు ఎప్పుడైనా బందర్ వెళ్ళినప్పుడు వెళ్ళాలి. చిలకలపూడి సేమ్ దాన్ని కీర పండ్రీపురం అంటారు. ఆయనకి సాక్షాత్కారం అయింది. ఆయన పేరు నరసింహదాస్ గారు. సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా పాండురంగుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చక్కగా అంటే ఇలా రష్యా ఉండదు కాబట్టి ఆనందంగా చేయొచ్చు. సరే విషయంలోకి వెళ్తే ఈ అందరూ పాండురంగుని చూస్తుంటే 2 చెప్తాను. పాండురంగుడు మీరు వినుంటారు. పాండురంగుడు మాత్రం చూ ఎవరు రావట్లేదని చెప్పు. ఏ భక్తుడు అది చెప్పరే? ఆయన తెలుగు ఆయన కాదు, అక్కడ ఆయనే నాగేశ్వరరావు హీరో సినిమా, అంజలీదేవి హీరోయిన్. చెప్పు, పేరు చెప్పట్లేదు ఇంటికి చెప్పినోళ్ళు. చెప్పైతే అని ఎత్తారు మీరు. పేరు చెప్ప రామ్ వస్తుంది. చెప్పండి చెప్పండి, ఆయన పేరు చెప్పండి. ఎవరన్నా ఎవరు చెప్పరా? పాట పాండురంగుడు ఆయన పేరు నేను చెప్తే ఆన్ వదిలిస్తారు. తుకారాం. ఈ తుకారాం గారు రాలేదు అమ్మ. తుకారాం గారు రాలేదు
దగ్గరలో అవుతావు వల్ల కొన్ని పట్టలేదు. తుకారాం గారు రాలేదు. అందుకని ఎదురు చూస్తూ ఉంటే మీరు బాగా వినాలి ఈ పాయింట్. ఒక చీటీ వస్తుంది లీవ్ లెటర్ లాగా, ఎవరో భక్తులు తెచ్చిస్తారు, పూజలు చదువుతారు. సార్ డ్యూ టు సిక్ ఐఎమ్ అనేబుల్ టు విజిట్. మనం అలా సరదాగా అన్నాం. ఆయన పంపిస్తారు. ఎవరు? తుకారాం. అంటే స్వామి అంటాడు, మన వెహికల్ పంపించండి అంటే. ఎవరు? ఏంటో వెహికల్ వెళ్తాడు. గరుత్మంతుడు వెళ్తే ఆయన ఏమంటాడు? చిచ్చి నేను స్వామివారి వాహనం ఎక్కుతాను, నేను ఎక్కను అంటాడు. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఆన్సర్ చెప్తాడు. చెప్తే అదన్నమాట, వాడు రాడుగా నేను వస్తా అని వెళ్ళిపోతాడు. ఆ ఊరు పూణేకు 100 కిలోమీటర్లు దూరంలో ఉంది. నాకు వెళ్ళడం అవ్వలేదు, వెళ్ళాలి. సేమ్ ఎగ్జాక్ట్లీ ఉంటాడట. సేమ్ నేను వెళ్ళలేదు. సేమ్ భూమి మీద చాలామందికి సమాధులు ఉన్నాయి, కానీ సమాధి లేనటువంటి జీవుడు ఆయన. ఎందుకని? శరీరంతో పైకి వెళ్ళిపోయాడు. గృహస్థుడు ఫెయిల్ కాదని చెప్పనని చెప్తున్నాడు. గృహస్థుడు సక్సెస్కి దూరం ఉండాల్సిన పని లేదు అని చెప్తున్నాడు. శరీరంతో సన్యాసుకు కూడా లేదుగా అది. కాబట్టి నీ ఆశ్రమం ఏది అన్నది ముఖ్యం కాదు, నీ భావన ముఖ్యం. త్యాగరాజస్వామి వారు గృహస్థుడేగా, మీకు తెలీదు 2 పెళ్ళిళ్ళు. తుకారాం కూడా 2 పెళ్ళిళ్ళే తెలుసా. ముందు ఆవిడ చనిపోయి తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుని ఇవన్నీ ఉంటాయి. సో కానీ వాళ్ళు సంసారంలో ఉన్నారు, కానీ సంసారం వాళ్ళలో లేదు. ఇలాంటి దీనికి చెప్తారు. అవన్నీ చాలా గుర్తొచ్చేస్తాయి. మీకు తెలుసు అని అనుకుంటున్నాను. శ్రీరంగంలో ఇది మీరు వినుంటారులే. ఏమిటంటే చాతుర్మాస్యం రామాంజుల వారికి పెరుగు తెలుసు కదా, పెరుగు ఇలాంటిదే సిమిలరు. అక్కడ నంబిల్లై అని ఒక ఆయన ఉన్నారు. రంగనాథ స్వామి వారికి ఎంత జనమో అంత తాకిడి ఆయనకు ఉండేది. నంబిల్లయ్య గారికి ఆయన ప్రవచనానికి. అయితే ప్రవచనం ప్లేసు టైట్ అయిపోతుంది. ఆ పక్కన ఒక ఆవిడ ఉన్నారు, విధవ. ఆవిడని మీ ఇల్లు ఇస్తే ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నారు. ఆవిడ ఏమందంటే, ఏమంటే శ్రీరంగంలో ఇల్లు అంటే వైకుంఠంలో ఇల్లు కదండి, అక్కడ ఇల్లు ఆయన ఇప్పిస్తా అంటే ఇది ఇచ్చేస్తాను బాగుండే అలా ఇచ్చేసింది ఆవిడ. సరే ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఒకటి గుర్తొచ్చింది ఏమిటంటే, మనం ఏ వయస్సులో మొదలుపెట్టినా మోక్షం పొందొచ్చు. అది మనకి ఫెయిత్ ఉండాలి. రామానుజుల వారు 80+ ఉన్నప్పుడు 100+ ఉన్నాయని ఏమన్నా సేవ చేస్తానని వచ్చాడు. శిష్యుడు ఎవరన్నా ఎంటర్టైన్ చేస్తారా? పోయా అంటారు. తెలుసు కదా, విన్నారు కదా, తెలుసు కదా. అదే ఆ నది దగ్గర ఉండిపోతారు కదా, కావేరి దగ్గర. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, భాగవతంలో పరీక్షిత్తు అడుగుతాడు, ఏమన్నా ఒక మనిషి మోక్షం పొందడానికి ఈ సమయం సరిపోతుందా అంటే, శుకుడు ఏం చెప్తాడు? భలేవాడవయ్యా, 2 ముహూర్తాల కాలం అంటే 48 అంటే ఎంత? 156 నిమిషాలు. 156 నిమిషాల్లో ఖట్వాంగో నామ, ఖట్వాంగుడు అనే రాజు మోక్షం పొందాడు. నీకు 1 వీక్ ఉందయా, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అంటాడు. సాయంత్రి గారు అంటారు, ఎప్పుడైనా గురువు అనేవాడు అష్యూరెన్స్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఏడిసావు ఇన్నాళ్ళంతా ఎక్కడ తీసుకొచ్చావు, 1 వీక్లో ఏం పీకుదామని అలా నీళ్ళు పోసేసి గాలి తీసేయకూడదు. పర్లేదు, అక్కడ 2 అవర్స్లో రిజల్ట్ పొందినాడు, 1 వీక్ ఉంది, ఏం కూర్చో చెప్తా పట్టు అని భారతం చెప్పాడు. ఈ ఖట్వాంగుడు ఎవరు? దేవతల తరపున యుద్ధం చేశాడు. చేశాక ఫైనల్గా విక్టరీ అయిపోయింది. సార్ ఏదన్నా మీకు కోరిక ఉందా అని అడిగారు. అడిగితే ఏం చెప్పాడు? మామూలు మనలాంటి వాళ్ళ వాడు కాదు కాబట్టి, సార్ 4 అయిపోయింది, అసలు నా టైం ఏమన్నా మిగిలిందా, ఎంత మిగిలింది అన్నాడు.
అంటే వాళ్ళు లెక్కలు వేసి కాలిక్యులేట్ చేసి సార్ మీకు ఇంకా 96 నిమిషాలు ఉంది సార్, జీవితం అంతా మళ్ళీ ఆయన సార్ వెంటనే నన్ను అర్జెంట్ కింద దింపాడు సార్. వాడు క్షణాల్లో వాళ్ళ శక్తి ఉంటుంది కదా, టక్కుని ఇంత దింపేశారు. దింపగానే ఆ కిరీటం ఒరే అని అలా బెనితిని పెట్టేసి మనసుని ఇంద్రియాలన్నింటి లోపల లాగేశారు. కృష్ణ భగవద్గీత చెప్తారు కూర్మోంగానేవా అని. ఇందాక నువ్వు అంజలి గారితో మాట్లాడేప్పుడు పిచ్చి ప్రశ్న ఆ టాపిక్ ఇచ్చింది కదా, ఒక చిన్న చెప్తానండి. అంటే ప్రశ్న అడగడం ఒక ఎత్తు, సరిగా అడగడం ఇవన్నీ ఉంటాయి. బట్ ఆయన అడిగిన ప్రశ్న రూట్గా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పినటువంటిది ఒకటి మనకు పనికొచ్చేది చెప్తాను. ఏమిటంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 70వ శ్లోకం ఏం చెప్తుందంటే, సముద్రంలో నదులు ఎన్ని ప్రవేశించినప్పటికీ సముద్రం చెలియలి కట్ట దాటని రీతి మనస్సులో కోరికలు ఎన్ని ప్రవేశించను తీర్చుకొన యత్నించని వాడు జ్ఞాని. అంటే ఏమిటి? సముద్రంలో ఎన్ని నదులు ప్రవేశిస్తాయి, మరి దాటుతుందా? ఎందుకు దాటుతుంది? దానికి నియమం ఉంది, నీతి ఉంది. అలా కోరికలు కలిగినప్పటికీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అలా ఉన్నవాడే మోక్షాన్ని పొందుతాడు. కోరిక రావడం అనేది సహజం, ఎందుకంటే శరీరంలో ఉన్నారు. ఈ కోరికను మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా మనం నియంత్రించుకుని మళ్ళీ పుట్టన స్థలానికి వెళ్ళాలి. ఇది దక్షుడికి 10,000 మంది కొడుకులు తెలుసా? వాళ్ళని హరియశ్వాస అంటారు. ఈ 10,000 మందిని అడవికి పంపి తపస్సు చేయమన్నారు. తపస్సు చేశారు. తపస్సు దేనికి చేస్తారు? ఎవరన్నా ఇంకో స్టెప్ పైకి. నారదుడు వచ్చాడు. ఇది బాబాయే వచ్చి ఏం చేస్తున్నారు అన్నాడు. అంటే మా నాన్న తపస్సు చేశాక ఇంటికి వస్తే పెళ్లి చేస్తా అన్నాడు. మరి ఏమన్నా బుర్ర ఉందా? ఎవరైనా 10th వెళ్ళాక ఇంటర్లోకి వెళ్తాడని సెంటర్లోకి వెళ్తాడా? ఎవరైనా బుర్ర లేకపోతేను తపస్సు చేసి తమస్సులోంచి బయటపడాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళమేంటా అని ఒక కథ చెప్తాడు. చాలా బాగుంటుంది. ఎప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. అదేమిటంటే అక్కడ ఒక నది ఉంది అంటాడు. ఏముంది ప్రతి విషయం? ఆ నది 2 వైపులా పారుతుంది అంటాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది అంటాడు. ఆవిడ చీరలు మారుస్తుంటుంది అంటాడు. అక్కడ ఒక బిలం ఉంది అంటాడు. దాంట్లో ప్రవేశిస్తే వెనక్కి రావక్కర్లేదు అంటాడు. ఇలా ఎన్ని చెప్తాడో బలి చెప్తాడు. నారదుడు చాలా ఉదాహరణ చెప్తాడు. వీళ్ళందరూ ఆయనకి అట్రాక్ట్ అయిపోతారు. అందరూ వెళ్ళిపోతారు. 10,000 మంది వెళ్ళిపోతే ఇంతకీ బిలం అంటే ఏమిటి? వైకుంఠం. ఆ చీరలు మార్చేది ఏమిటి? మనస్సు. అటు ఇటు 2 వైపుల పరం ఏంటి? కాలం. ఇలా చాలా చెప్తాడు. నాకు మురుగుతుంది. తర్వాత మళ్ళీ ఈ 10,000 మంది రిటర్న్ లేదు, లొకేషన్ లేదు, మ్యాప్ లేదు, కాల్ లేదు, ఏం లేదు. ఈయనకి ఏదో తేడా కొట్టి మళ్ళీ 1000 మందిని కానీ మళ్ళీ పంపిస్తారు. నారాయణ సరోవర్ మేము వెళ్ళాం మొన్న గుజరాత్లో. తపస్సు చేస్తారు. మీకు ఇంతకుముందు అన్నయ్యలో తెలుసా అంటే విన్నామండి, మా నాన్నగారు చెప్పారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది తెలుసా అంటాడు. అది తెలియదండి అంటారు. ఎలాగో వెళ్ళారు, ఇదే హైవే అని మళ్ళీ ఆనంద పంపిస్తారు. మరి ఇంతకే అలా వెళ్ళిపోతే బీపీ వచ్చేది కదండి దక్షుడికి. అంతే చెప్పించేస్తారు. నీకు కొంపగూడు లేదు, ఇంకెవరిని పెళ్లి చేసుకున్నావు నువ్వు, నీకు కూడా కొంపగూడు లేకుండా ఉండుగా అని చెప్పించేస్తారు నారదుడికి. అందుకే ఇల్లు ఉండదు పాపం ఆయన. సో ఆయన దాన్ని ఒక వరంగా భావిస్తారు. మీరు చూడండి, ప్రపంచంలో లోకంలో పెద్ద స్టాల్ వార్డ్స్ అంతా నారదుడి శిష్యులు. స్టాల్ వార్డ్స్ పెద్ద బిగ్ షాట్స్ అంటారు కదా, ఆ బిగ్ షాట్స్ లెక్కేసుకోండి. వ్యాసుడు, వాల్మీకి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, పెద్ద దానికి ఏం చెప్పారంటే పెద్దలు, నారదుడు తగవు పెడతాడు నిజమే. దేనికి పెడతాడు? మంచికి చెడుకి పెట్టి మంచి గెలిచేలా చేస్తాడు. ఆ తగవు లోక గురువు నారద అంటారు. లోకానికే గురువు నారదుడు. అందుకే చూడండి, మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా. కృష్ణుడు చెప్తాడు, నేను దేవర్షుల్లో నారదుడిని అంటాడు. ఎవరైనా
వీడు నాతో సమానము, మా తమ్ముడితో సమానం అన్నారంటే పెద్ద క్రెడిట్ కదండి. అలా హనుమంతుడిని రాముడు చెప్పాడు ఏమని, సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్నాను, సాధుల పాలిట ఇంద్రుడవన్న, అసురుల పాలిట కాలుడవన్న, అష్టసిద్ధి నవ నిధులకు దాతగా జానకీ మాత దీవించనుగా, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. ఇప్పుడు చూడండి సక్సెస్ రేటు ఎవరిని ముట్టుకున్నా మనం ఈ చెప్పుకున్న పేరులో, అలాంటి పేరులో ప్రహ్లాదుడు పెద్దవాడు, పైనవాడు. ప్రహ్లాదుడు వచ్చినప్పుడు ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఈయన వెళ్ళాడు. కూర్చున్న తర్వాత నరసింహస్వామి అడిగాడు, ఏమయ్యా మా ఆవిడ కూడా భయపడింది, నువ్వు భయపడలేదేమిటి అన్నారు. అంటే ఆయన ఏమన్నారు, స్వామి నువ్వు నా తండ్రివి, సంసారం నిన్ను దూరం చేస్తుంది, దాన్ని చూసి భయపడాలి కానీ నిన్ను చూసి భయపడలేదు స్వామి అంటే. సరేవే అది చెప్పు, నీకు వరం ఇస్తాను, ఏం కావాలి అంటే. మనమైతే వెంటనే మన విషయం చూసుకుంటాం. ఆయన ఫస్ట్ అంటాడు. అంటే ఆయన నవ్వి, ఇప్పుడే వచ్చే ఉంది, నేను ఆర్డర్ ఇచ్చి వచ్చాను, మీ నాన్న చేసిన దాన్ని పాత నరకాలు చాలని కొత్త కట్టమని చెప్పాను అని నవ్వి, అయినా నీలాంటి వాడు కడుపును పుట్టినప్పుడు మీ నాన్న ఒక్కడేమిటయ్యా, అటు అటు 100 ఇటు 100 తరాలు అని మోక్షం. ఈ ప్రహ్లాదుని కొడుకు ఎవరు చెప్పండి, మేలుకోట. ఈ విరోచనుడి కొడుకు ఎవరు, బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి విష్ణు దర్శనం కట్టేస్తారు. అంటే మూడు చూడండి, అంటే ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు భగవంతుడు అది మీరు గ్రహించాలి. ఆ ఒక పాయింట్ గ్రహిస్తే మనం సక్సెస్ అయిపోతాం. బ్రహ్మదేవుడు వస్తాడు, కట్టేశాడు, అంత అయిపోతుంది కదా. ఇంతింతై వటుడింతై నభో వీధి పైనంతై తోయమండలాగ్రమణకంతై చంద్రునకంతై రవికంతై గగనంబుకంతై అలా సరే అయిపోయింది. కట్టేశారు నాగపాశాలతో. బ్రహ్మదేవుడు వస్తాడు, ప్రహ్లాదుడు అంతా వస్తారు. ఏం స్వామి బ్రహ్మదేవుడు అడుగుతాడు, పెద్ద కొడుకు కదా కొంచెం లిబరల్గా ఉంటాడు. స్వామి ఏం స్వామి నీకు ఎవరైనా 2 తులసి తీసుకుని అలా కొంచెం నీళ్లు వదిలితే వాళ్ళకి సమస్య ఇచ్చేస్తావు కదా, నీకు అలవాటు కదా, మరి ఇతను ఇన్ని ఇచ్చాడు ఇలా కట్టేసేవేంటి అంటాడు. అంటే బ్రహ్మ నేను చాలా పరీక్షించాను ఇతను పరీక్షించాను, ఇతని సంపద లాక్కున్నాను, అవమానించాను, కానీ ఇతను మనస్సులో కూడా పైకి నటించడం కాదు, మనస్సులో కూడా నా పట్ల వ్యతిరేక స్పృహ లేదు ఇతనికి. అందుకని ఇతను నాకు బాగా నచ్చాడే, అందుకని నేను ఇతని ఇంటికి కాపలా ఉంటాను. అలా ఈరోజు కూడా సుతల ప్లానెట్లో విష్ణు కాపలా ఉన్నాడు. మీకు తెలిసే ఉంటుంది రావణాసుడి గారు తెలుసా, సుతల ప్లానెట్ విన్నారా, తెలుసా? రావణాసుడు వెళ్తాడు, అన్నీ జయించాలి కదా, మొత్తం 14, అందుకు ఒక్కోదానికి వెళ్తుంటాడు. యాక్చువల్ రావణాసుడికి శక్తి ఉంది కాదని కాదు, కానీ తాడిదన్ని వాడు ఉంటే అలా ఎప్పుడూ ఉంటారు. మనతో మొదలు కాదు, మనతో అంతం కాదు ఈ ప్రపంచం. అతను వెళ్తే కాపలా వాడిని అడుగుతాడు, మీ బాస్ రమ్మని. ఎందుకు సార్ అంటే అన్నీ జయించేస్తున్నాను, దీన్ని జయించేస్తాను, మీకు అంత పవర్ ఉందా అంటాడు. వై నాట్ అంటాడు. సార్ కొంచెం ఆ దీపాన్ని కలపండి సార్ అంటాడు. అంటే ఒక వస్తువుని దాని ఏముంది అని ఎడమ చేతితో ఇలా అంటాడు, ఆవదు. 2 చేతులతో అంటాడు, ఆవదు. 20 చేతులు తిన్న పాయసం ఆయుసం రూపంలో కాలింది తప్ప అదేం కదలడం. ఇలా అనుకుని ఏటిది అంటాడు. అంటే చెప్తాడు,
సార్ అది అది హిరణ్యకశిపుడి చెవి పోగండి. హిరణ్యకశిపుడి యొక్క చెవి పోగు. దాన్ని రావణాసుడు 20 చేతులతో కథపడిపోయాడు. అప్పుడు ఈ గాడ్ చెప్తాడు, మరి హిరణ్యకశిపుడి చెవి పోగా అంటుంటే వాడి చెవి ఎంత ఉండాలంటావు? వాడి చెవి ఎంత ఉంటే వాడి తల ఎంత ఉండాలంటావు? వాడి తల ఎంత ఉంటే వాడి శరీరం ఎంత ఉండాలి? వాడి శరీరం అంటుంటే వాడిని చీల్చి చెండాడి పేగులు మెల్ల వేసుకున్న నరసింహస్వామి నేను ఎక్కడ ఉంటే వాడిని ఎలా గెలుస్తావురా అని ఒక దందరు వెళ్ళి లంకలో పడతాడు. అంటే ఎప్పుడైనా భగవద్భక్తులు ఓడిపోరు. ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెరరెన్నడు. అందుకని చాలా ముఖ్యమైనటువంటిది విశ్వాసం. ప్రభుపాదులు వారు అమెరికా వెళ్ళారు, డబ్బులు లేవు, ఎవరికీ తెలియదు. ఒక కవిత రాశారు. ఆ కవితలో ఒక లైన్ ఏమిటి? ఓ లార్డ్, ఆల్ ద వే యూ బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ, బట్ ఇఫ్ యూ మేక్ మీ టు స్పీక్, ఇఫ్ యూ మేక్ మీ టు స్పీక్, ఐ విల్ స్పీక్ సో దట్ మై వర్డ్స్ విల్ పెనట్రేట్ దేర్ హార్ట్స్. అంటే ఏమిటి దాని అర్థం? స్వామి నువ్వు ఈ మార్గంలో ఎట్లా తీసుకొచ్చావు, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు, కానీ నువ్వు నాకు మాట్లాడే అర్హతనిస్తే నేను మాట్లాడతాను, నా మాటలు వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకుని పోతాను. అయిందా లేదా? కాబట్టి ఎవరైనా భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఎంత ఆపదనైనా ఆయన తొలగించగలరు. కాబట్టి భారం ఆయన మీద వేసి మన పని మనం చెయ్యాలి. పాండురంగ అర్థం ఏంటండి?